బిడ్డ పుట్టకముందే రుణం తీరిపోయిందని దీపతో కార్తీక్ అన్న మాటలు ఈ ఎపిసోడ్లో అత్యంత విషాదకరంగా ఉంటాయి. మరోవైపు తనే సుమిత్ర నిజమైన కూతురిని అని నిరూపించుకోవాలని తాపత్రయపడే జ్యోత్స్న తన ఆపరేషన్ సమయంలో దీప రాలేదని తెలిసి మురిసిపోతుంది. కానీ అక్కడ పారిజాతమాడుతున్న అబద్ధాలు, జ్యోత్స్న వేసిన ప్లాన్లు అన్నీ కార్తీక్ ఎంట్రీతో తలకిందులవుతాయి. మరెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. పుట్టకముందే మన బిడ్డతో మనకు రుణం తీరిపోయిందని దీపతో చెప్పి కార్తీక్ బాధపడతాడు. ఆపరేషన్ జరిగిన తర్వాత జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది పారిజాతం. బాగా నీరసంగా ఉంది, నాకు ఆపరేషన్ చేశారని జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి ఆపరేషన్ నీకే చేస్తారని అంటుంది పారిజాతం. దీప ఏం చేస్తుంది? తన గదిలోనే ఉందా? నువ్వు దాని రూమ్ ముందే ఉన్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీప రూమ్ ముందు అలాగే కూర్చొని ఉన్నానని అబద్ధం చెబుతుంది పారు. దీప ఆపరేషన్ రూమ్ వైపు వచ్చిందా అని అడగ్గా రాలేదని చెబుతుంది పారు. దీప రాకుండా ఆపరేషన్ జరిగిందంటే నేనే సుమిత్ర నిజమైన కూతురుని అని అనుకుంటుంది జ్యోత్స్న. బావ హాస్పిటల్కి వచ్చేశాడా అని జ్యోత్స్న అడగ్గా కార్తీక్ గాడు హాస్పిటల్లోనే ఉన్నాడని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శౌర్యను సేవ్ చేశానని నాకు హింట్ ఇచ్చాడు. నీ ఫోన్ నీ దగ్గరుండుంటే నీ చెంచాగాళ్ళు నీకు ఫోన్ చేసి విషయం చెప్పేవాళ్ళు. అలాగే మీ నాన్న కూడా హాస్పిటల్కి వచ్చాడు, ఏదో హోమం చేయించాడంట అని చెబుతుంది పారు. మనం ప్లాన్ వేసిందేంటి, ఇక్కడ జరిగిందేంటి, అసలు బావకి శౌర్య ఎలా దొరికిందని అడుగుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి ఎలా ఉంది పెద్ద మేడం గారు అని అడుగుతాడు. పెద్ద మేడం గారు చేసిన పనిని అందరి ముందు బయట పెట్టాలని మీడియాను పిలవాలని అంటాడు కార్తీక్. మీడియా ముందు ఏం చెబుతావని జ్యోత్స్న అడగ్గా ఒక తల్లి కోసం కన్నకూతురు చేసిన సాహసం అని హెడ్డింగ్ పెట్టి దీని మీద 4-5 పేజీల ఆర్టికల్ రాయించేస్తాను అని అంటాడు కార్తీక్. అలాగే నీ గురించి అరగంట ఉపన్యాసం కూడా ఇవ్వాలని చెబుతాడు. కానీ మీరు హెల్దీగా లేరు కదా, ముందు రెస్ట్ తీసుకోండి, మీకు సన్మానం ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో నేను చేస్తాను అంటాడు కార్తీక్. శౌర్య నా కూతురు, నా కూతురుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసని అంటాడు కార్తీక్. త్వరగా కోలుకోండి, పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా అని సెటైర్లు వేస్తాడు. మరోవైపు డాక్టర్ హారిక సుమిత్ర గారు సేఫ్ అయ్యారు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ఇక సుమిత్ర గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని డాక్టర్ గారు చెప్పడంతో శివన్నారాయణ, దశరథ, దాసు, కార్తీక్లు సంతోషిస్తారు. ఆరిపోతున్న మా ఇంటి దీపాన్ని వెలిగించావని శివన్నారాయణ చెప్పగా ఈ క్రెడిట్ మొత్తం మీ మనవరాలిదే, దశరథ గారి కూతురే సుమిత్రకు ప్రాణం పోసిందని చెబుతుంది హారిక. తను మీకు దేవుడిచ్చిన వరమని అంటుంది. మా అన్నయ్య కూతురు బంగారం, తనే ఈరోజు త్యాగం చేసిందని దాస్ చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు. దీప ఎక్కడుంది, మేం తనని చూడొచ్చా అని దశరథ అడగ్గా పారిజాతం ఫైర్ అవుతుంది. సుమిత్రను కాపాడింది జ్యోత్స్న, నువ్వు చూడాల్సింది మొదట నీ భార్యను, లేదంటే సుమిత్రను కాపాడిన జ్యోత్స్నని అని చెబుతుంది పారు. దీపకి కూడా చిన్న ఆపరేషన్ చేశారు, మామయ్య ఆ ఉద్దేశంతోనే చూడాలని అంటున్నారని కవర్ చేస్తాడు కార్తీక్. కడుపులో బిడ్డను మోయలేక దించేసుకున్న ఆడది దీప, అలాంటి దాని ముఖం కూడా చూడకూడదని పారిజాతం నానా మాటలు అనడంతో దశరథ, దాసులు సీరియస్ అవుతారు. మీరు వెనకేసుకొచ్చేంత ఘనకార్యం దీప ఏం చేసిందో నాకు అర్థం కావటం లేదని అంటుంది పారు. తప్పొప్పుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, లేదంటే ఇప్పుడే తాత ముందు తేల్చుకుందామా అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. దీపని చూడటానికి వెళ్తున్న దశరథను మీరేం అనడం లేదని శివన్నారాయణని నిలదీస్తుంది పారు. వదినకి ఏం కాదని అన్నయ్య నమ్మకం, హోమం ఎప్పుడైతే పూర్తి చేశాడో అప్పుడే తనకి నమ్మకం వచ్చేసిందని అంటాడు దాసు. అందుకే వదినను కాకుండా కూతురిని చూడటానికి వెళ్ళాడని చెబుతాడు. కొందరి జీవితాలు త్యాగాలతో ముడిపడి ఉంటాయి, ఇవి చాలదు అన్నట్లు మనుషులు పెట్టే బాధల్ని ఎంతని తట్టుకోగలడు, అందుకే దీపని ఓదార్చడానికి వెళ్ళాడని చెబుతాడు దాసు. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడు క్షేమంగానే ఉందని దాస్ చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదని పెద్దయిన అడగ్గా కార్తీక్ ఎవరితోనూ చెప్పొద్దన్నాడని అంటాడు దాసు. ఈ మాటలు విన్న పారిజాతం కూడా షాక్ అవుతుంది. దశరథ ప్రవర్తన ఈ మధ్య తేడాగా ఉంటోంది, నాతో ఏదీ చెప్పటం లేదు, కార్తీక్తో ఎక్కువగా ఉంటున్నాడు, ఏదో జరుగుతోందని శివన్నారాయణకి అనుమానం వస్తుంది. దీపని చూసి కంటతడి పెడతాడు దశరథ. మీ అమ్మను నువ్వు కాపాడుకున్నావు, కానీ నేనే నీ బిడ్డను కాపాడలేకపోయానని బాధపడతాడు.
సుమిత్ర ఈ గండం నుంచి బయటపడిందని నాన్న ఆనందపడుతున్నాడు. కానీ ఎవరు ఏం పోగొట్టుకుంటే సుమిత్ర బతికిందో వాళ్లకు తెలియదని అంటాడు. సుమిత్ర ఉంది అంటే ఈ కూతురి వల్లే. నా భార్య ప్రాణాలు కాపాడిన నా కూతురికి నేను ఏం న్యాయం చేశాను? ఇప్పుడు కూడా తను పోగొట్టుకున్న దాని గురించి కాకుండా పొందిన దాని గురించే సంతోషిస్తుందని చెబుతాడు దశరథ. నువ్వు హోమం ఎందుకు చేయించావని అడుగుతాడు కార్తీక్. నా భార్య కోసం, నా కూతురి కోసం, పుట్టబోయే బిడ్డ కోసం చేయించానని చెబుతాడు దశరథ. ఏమివ్వాలో ఎంతివ్వాలో ఆ దేవుడికి తెలుసని కార్తీక్ చెబుతాడు. అమ్మను చూడొచ్చా అని దీప అడగ్గా అత్త ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు ఉన్న పొజిషన్లో కదలటమే కష్టమని అంటాడు కార్తీక్. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఆశలు పోగొట్టుకోను. దాంట్లోనే నన్ను ఉండనివ్వండి, లేదంటే తప్పు చేసిన మనిషిలా కుమిలిపోవాలని అంటాడు దశరథ. ఇంతలో అక్కడికి వచ్చిన శివన్నారాయణ నువ్వేం తప్పు చేశావని అడుగుతాడు. మనం ప్రాణాలు కాపాడుకోవటానికి వచ్చాం, వీళ్ళు ప్రాణం వదిలేసుకోవటానికి వచ్చారని మండిపడతాడు శివన్నారాయణ. కొన్ని త్యాగాలు గుర్తింపుకు నోచుకోవని అంటాడు దశరథ. బిడ్డను వదులుకోవటం అంత తేలిక కాదు. నీ చేతిలో బిడ్డ ఉంటే ముద్దాడతావా, చంపేస్తావా అని దశరథ నిలదీయడంతో పారుకు చెమటలు పడతాయి. ఇంతలో సుమిత్ర కళ్ళు తెరిచిందని డాక్టర్ చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్తారు. ఆమెను చూస్తుంటే నువ్వే అసలైన కూతురువని చెప్పేలా ఉన్నాడని ఆయనని ఆపాలని దీపతో చెప్పి వెళ్తాడు కార్తీక్. నేను బతికేశాను, నా కూతురు నన్ను కాపాడింది, నా కూతురు ఎలా ఉందో చూసారా అని అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడే చూశానని దశరథ అనటంతో పారు షాక్ అవుతుంది. నువ్వు జ్యోత్స్నని ఎప్పుడు చూసావని నిలదీస్తుంది పారు. మామయ్య దీప గురించి అంటున్నాడని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ పారు షాక్ అవుతారు. నీ కూతురే నిన్ను కాపాడుతుందని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను, ఈరోజు అదే నిజమైందని అంటాడు కార్తీక్. అన్నయ్య నీ కోసం హోమం చేశాడని, ఆ దైవం మనకి అండగా నిలబడ్డాడని చెబుతాడు దాసు. దీపకి ఆపరేషన్ జరిగిందా, బిడ్డ ఎలా ఉంది అని అడుగుతుంది సుమిత్ర. అవన్నీ వదిలేయ్, నువ్వు క్షేమంగా ఉంటే చాలని అంటాడు కార్తీక్. మాకిది సరిపోతుందేమో, మీ అమ్మకి ఇది సరిపోదని బాధపడతాడు శివన్నారాయణ. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తానని చెబుతుంది డాక్టర్ హారిక. జ్యోత్స్న ప్రస్తుతం ఎటూ కదల్లేదు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా, అమ్మను కాపాడుకున్న ఆనందం ఒకవైపు, కన్నబిడ్డను కోల్పోయానన్న వేదన మరోవైపు. సుమిత్ర ప్రాణాలు దక్కాయన్న సంతోషం అందరిలో ఉన్నా ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి దీప పడ్డ వేదన, కార్తీక్ అనుభవిస్తున్న నరకం ఎవరికీ అర్థం కాదు. దశరథ తన కూతురు దీప పట్ల చూపిస్తున్న వాత్సల్యం పారిజాతం శివన్నారాయణలకు మింగుడు పడదు. చివరకు సుమిత్ర స్పృహలోకి వచ్చి నా కూతురు నన్ను కాపాడింది అని అనడం, దానికి కార్తీక్ నీ కూతురే నిన్ను కాపాడుతుందన్న మాట నిలబెట్టుకున్నాను అని బదులివ్వటం ఈ ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పవచ్చు. నిజం తెలిసిన కార్తీక్, నిజం తెలియని సుమిత్ర, నిజాన్ని దాస్తున్న పారిజాతం, వీరందరి మధ్య జ్యోత్స్న గదిలోకి అందరూ వెళ్లటంతో ఉత్కంఠంగా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి సుమిత్ర ప్రాణాలు కాపాడింది తన అసలైన కూతురు దీప అని అందరి ముందు నిజం బయటపడితే అప్పుడు పారిజాతం మరియు జ్యోత్స్నల పరిస్థితి ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.